ప్రియులరా, ఎందుకు ఇలా మనం కూడుకొనుట అంటే దేవునికి మహిమ వచ్చేదానికి, మనకు ఆశీర్వాదము వచ్చేదానికి. దేవుడిచ్చిన ఏ సమయాన్ని కూడా మన జీవితంలో వృధాగా చేసుకోకూడదు. దేవుడిచ్చిన ఏ అవకాశాన్ని కూడా పోగొట్టుకోకూడదు. ప్రతి సమయం, ప్రతి అవకాశం, ప్రతి దేవుడిచ్చిన కృపనే వ్యర్థపరుచుకోకూడదు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుని యొక్క అభిషేకాన్ని మనము కలిగి ఉంటాము. కానీ అభిషేకం ఉన్నప్పుడు పాడిన పాట వేరు, ఆత్మతో చేసే ప్రార్థన వేరు, ఆత్మతో పాడే పాట వేరు, ఆత్మతో చెప్పే మాట వేరు అనమాట. ఆత్మ లేకుండా మనం చెప్పినా, పాడినా, చప్పట్లు కొట్టినా, భాషలు మాట్లాడినా, ఏమండి ఆత్మతో నింపబడినట్టుగా ఉన్నా అది పని చేయదు. ఇచ్చింది తీసేయడు కానీ ఏమండి అది పని చేయదు. అంతే, ఉన్నట్టుగా ఉంటాం కానీ ఏమీ ఉండదు. అందుకనే అనుక్షణం దేవుని సన్నిధిలో ఆయన కృపను మనము వ్యర్థపరుచుకోవద్దు. ఎంతో మంది అంట దేవుడు అనుగ్రహించిన కృపను వ్యర్థపరుచుకున్నారట.